హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నా పేరు శశికళ, ఆలూరు నియోజకవర్గం డిస్ట్రిక్ట్ మహిళా ప్రెసిడెంట్. మీ అందరికీ నా పరిచయం చేయాలని చెప్తా ఉన్నాను. ఈరోజు సుగాలి ప్రీతి విషయం మనకందరికీ తెలిసిన విషయమే. 2017లో జరిగిన సంఘటన ఇది. సుగాలి ప్రీతి విషయంలో అంటే ఇంతకుముందు 2017లో ఉన్న టీడీపీ గవర్నమెంట్లో జరిగిన సంఘటన ఇది. దాని గురించి దర్యాప్తు నడుస్తూనే ఉంది. ఒకసారి జగనన్న కర్నూలుకి విజిట్ చేసినప్పుడు సుగాలి ప్రీతి, పార్వతి అమ్మ మరి వాళ్ళ తండ్రి గారు ఇద్దరు జగనన్న కలవడం జరిగింది. ఆ కలిసిన నేపథ్యంలో జగనన్న మాట ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా మీ అమ్మాయికి న్యాయం జరిగేటట్టు చూస్తానని. ఆ నేపథ్యంలోనే అంటే అప్పుడున్న గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ సరిగా పట్టించుకోకపోగా ఆ తల్లిదండ్రులని క్షోభకి గురి చేశారు. జగనన్న నేను ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. చెప్పినట్టుగానే ఆ కుటుంబానికి, వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ తండ్రికి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నాడు. అదేవిధంగా ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి ధన సహాయం 8 లక్షలు చేశాడు. అదేవిధంగా 5 ఎకరాల పొలాన్ని కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి 5 సెంట్ల స్థలాన్ని కూడా కేటాయించారు. ఇలా ఆర్థిక సాయం చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు తల్లిదండ్రులు, ఈ సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ప్రతి విషయానికి కలిసేవారు. అప్పుడు జగనన్న డిపార్ట్మెంట్ ద్వారా సిబిఐకి అప్పగించడం జరిగింది ఈ విషయాన్ని. మనం గతంలో కొద్దిగా వెళ్తే సుగాలి ప్రీతి ఎవరు అని అనుకుంటే, సుగాలి ప్రీతి ఇదే కర్నూలు సిటీలో 10వ తరగతి చదువుతున్న అమ్మాయి. స్కూలు కట్టెమంచి రామలింగారెడ్డి స్కూల్లో చదువుతూ ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి మీద లైంగిక దాడులు చేసి, హత్యా ప్రయత్నం చేసి, హత్య చేసి, అదే స్కూల్లో వచ్చి అంటే బయట ఎక్కడో ఈ సంఘటన చేసి అదే స్కూల్లో వచ్చి స్కూల్ రూమ్లో 10.5 అడుగుల పైన ఫ్యాన్కి ఉరేసి ఆ అమ్మాయిని కిరాతకంగా, ఘాతకంగా చంపేయడం జరిగిందని మనము చూసిన వార్తలు. అదేవిధంగా ఈ ప్రీతి సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఇద్దరు ఈ ఘటన అంటే వాళ్ళకి తెలీదు. చిన్నప్పటి నుంచి అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకొని ఒక దళిత కుటుంబంలో పుట్టినా కూడా ఎన్ని కష్టాలు ఎదుర్కొని నా పిల్లల్ని బాగా చదివించుకోవాలని ఈ సుగాలి ప్రీతి తల్లిగారు ఒక హ్యాండీక్రాఫ్ట్, కాళ్ళు లేకపోయినా కూడా సొసైటీగా మహిళలు ముందుకు రావాలని, నా పిల్లలు కూడా బాగా చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని, దళిత కుటుంబం అయినా కూడా ఆర్థికంగా నిలదొక్కుని పిల్లల్ని చదివిస్తూ, ధైర్యాన్ని నింపుతూ, పిల్లలకి అండగా ఉంటూ పిల్లల్ని చదివించేది. ఆ సుగాలి ప్రీతి కూడా ఎంతో చక్కగా చదివి ప్రతి క్లాస్లో కూడా ఆ అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. పిల్లలు, తోటి పిల్లలు అందరూ కూడా
ప్రీతి చాలా బాగా చదువుతుంది అంటే తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషపడేవాళ్ళు. ఆ అమ్మాయి చదువుతున్న కొద్దీ వాళ్ళ ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా అమ్మాయికి ఆర్థికంగా సహాయం చేస్తూ, అదే విధంగా ఆ అమ్మాయి IAS IPS లాంటి ఖచ్చితంగా చేస్తుంది అని వాళ్ళు నమ్మబలికారు. ఆ అమ్మాయి కూడా 90% తీసుకొని వచ్చేది. అమ్మాయి అంత చక్కగా చదువుకునే అమ్మాయి కూడా మంచి ధైర్యశాలి, చాలా యాక్టివ్ పర్సన్. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా దగ్గరగా ఉంటూ పిల్లలు బాగా చదువుకునే వాళ్ళు. కాబట్టి ఆ అమ్మాయి ఖచ్చితంగా IAS IPS చదువుతుందని, ఇంకా మంచి పదవి మంచి ఉద్యోగం చేస్తుందని తల్లిదండ్రులు చాలా ఆశించారు. ఆ ఆశలన్నీ కలలుగా మిగిలిపోయాయి. ఆ ఆశలన్నీ అడియాసలే అయిపోయాయి. ఇప్పుడు ప్రీతి సుగాలి ఎక్కడుంది అని అంటే మనం ఒక్కసారి మీడియా యూట్యూబ్లోకి వెళితే కూడా, సోషల్ మీడియాకి వెళితే కూడా సుగాలి ప్రీతి గురించి ఎన్నో వార్తలు వినాల్సి వస్తుంది. మనం ఇంత అన్యాయం జరిగిన ప్రీతి సుగాలికి మనం ఏమాత్రం న్యాయం చేయకపోగా ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమ్మాయిని బయటికి పంపించాలంటే కూడా భయభ్రాంతులు గురవుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా అమ్మాయిల మీద, మహిళల మీద, చిన్న చిన్న పసికందుల మీద కూడా హత్యలు, అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యం. ఈ కూటమి వచ్చిన తర్వాత పిల్లలు చదువు చెప్పడానికి భయపడుతున్నారు. తల్లిదండ్రులు స్కూళ్ళకి పంపించడానికి భయపడుతున్నారు, హాస్టల్లో పెట్టడానికి భయపడుతున్నారు. అదేవిధంగా సెలవులున్న రోజుల్లో మహిళలు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా కూలికి పోవాలి, ఒంటరిగా మహిళ రావాలంటే కూడా పట్ట పగులు కూడా రాలేని పరిస్థితి, తిరగలేని పరిస్థితి. మన డెమోక్రసీ ఎటు వెళ్తుందో తెలియడం లేదు. గత ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వంలో ఇలాంటివి ఎప్పుడూ కనివిని ఎరగలేదు. మరి ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం భరోసా ఇచ్చారో, మరి ఏం జరుగుతుందో అది వాళ్ళకే ఎరుక. ఈరోజు ప్రీతి సుగాలి మీద ఎందుకు మేము మీడియా ముందుకు వచ్చాము అంటే, మన ఈరోజు నిన్నటి రోజున వాళ్ళు రాశారు, ఈనాడులో రాశారు. ఇప్పుడు చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత రూట్ మార్చిన సిబిఐ, ఎందుకంటే ఈ కేసుని సిబిఐకి అప్పగించారు కాబట్టి ఈ కేసు దర్యాప్తు చేయలేమని హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఎవరు? సిబిఐ వాళ్ళు. అదేవిధంగా గత చంద్రబాబు నాయుడు పాలనలోనే రెసిడెన్షియల్ హాస్టల్లో గిరిజన విద్యార్థి ప్రీతి అనుమానాస్పద మృతి అని, స్కూల్ యాజమాని కుమారులు లైంగిక దాడి చేసి హత్య చేశారని తల్లిదండ్రులు పిటిషన్ చేశారు. పట్టించుకొని చంద్రబాబు నాయుడు గారు తూతూ మంత్రంగా విచారణ, సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిన జగనన్న ప్రభుత్వాన్ని కాలరాస్తూ కుటుంబానికి అన్యాయం చేసిన ఈ కూటమి ప్రభుత్వము అప్పట్లో జరిగినటువంటి ఈ సంఘటన కాలరాస్తూ మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి న్యాయం జరగకపోగా సిబిఐ వాళ్ళు కూడా యూటర్న్ తీసుకొని మా చేత కాదు అని చేతులెత్తేసిన నైవేద్యం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ 10వ తరగతి అమ్మాయి విద్యార్థి సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు విషయంలో సిబిఐ చేతులెత్తేసిందని వార్తలు చదివిన తర్వాత ప్రీతి మృతిపై వాస్తవాలు నిగ్గు తేల్చి నిమిత్తం సిబిఐ దర్యాప్తుకు గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
వనరులు లేకపోవడం అంటే వనరులే దొరకలేదంట వాళ్ళకి. వనరులు లేవు కాబట్టి దర్యాప్తు చేయలేమని సిబిఐ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పలు ముఖ్యమైన సున్నిత కేసుల్లో దర్యాప్తు చేస్తున్నామని వివరించింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రీతి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయాలని హైకోర్టు సిబిఐని కోరింది. ఈ మేరకు సిబిఐ ఏసీపీ రఘురామరాజన్ రాతపూర్వకంగా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. మనకి కష్టం వస్తే దేవుడి దగ్గరికి వెళ్తాం, ఇంకా ఎక్కువ కష్టం వచ్చి ఏదైనా సంఘటనలు జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తాం. ఆ పైపచ్చు సిబిఐ దగ్గరికి గవర్నమెంట్ నియమిస్తుంది. మరి సిబిఐ వాళ్ళే చేతులు ఎత్తేస్తే మరి ఏ దేవుడి దగ్గర పోయి మొరపెట్టుకోవాలా ఈ సుగాలి ప్రీతి తల్లిదండ్రులని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు వాళ్ళు జగనన్న గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఢిల్లీ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం 1946 సెక్షన్ 6 ప్రకారము ప్రీతి కేసును సిబిఐకి అప్పగించినట్లు పేర్కొన్నారు. ప్రీతి కుటుంబాన్ని ఆదుకుంటామని, అండగా నిలుస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే ప్రీతి కేసును సిబిఐకి అప్పగించడం జరిగింది జగనన్న గవర్నమెంట్ లో. మరి ఇది ఎందుకు యూటర్న్ తీసుకొని ఈరోజు చేతి ఎత్తాల్సి వచ్చిందో అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలా, లేక ఇలాంటి సంఘటనలు ముందుకు జరిగినా కూడా మరి ఈ సుగాలి ప్రీతికి న్యాయం జరగకపోతే ఇవి ఇంకా పునరావృతం జరుగుతాయనే కదా. జరగకూడదంటే ఈ స్కూల్ యాజమాన్యానికి మరి వాళ్ళు పెట్టిన పిటిషన్ ప్రకారం ఏ శిక్ష పడింది? ఈరోజు డాక్టర్ శంకర్ అంటే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ప్రీతి మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేశారు. డాక్టర్ శంకర్ గారు 2017 ఆగస్టు 19వ తారీఖు ఆగస్టు 20న ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ప్రీతి అత్యాచారానికి గురైనట్లు నిర్ధారించారు. పాథాలజీ హెచ్ఓడి కూడా డాక్టర్ జి బాలేశ్వరి సైతం ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ 2017 ఆగస్టు 21న నివేదిక ఇచ్చారు. ప్రభుత్వం నియమించిన 5 సభ్యులతో కూడిన కమిటీ కూడా విద్యార్థిపై లైంగిక దాడి చేసి హత్యకు గురి చేసినట్లు నివేదిక ఇచ్చింది. ప్రీతి మృతి ఘటనలో పోలీసులు నిందితులపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదయ్యాయి. నమోదైన తర్వాత కేవలం 23 రోజుల్లోనే, అంటే అప్పుడున్న గవర్నమెంట్ 2017లో ఉన్న టీడీపీ గవర్నమెంట్ వాళ్ళకి సహాయం చేస్తూ కేవలం 23 రోజుల్లోనే వాళ్ళు బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. మరి ప్రీతి తల్లిదండ్రులు వాళ్ళ ఘోషను ఎవరు పట్టించుకున్నారు? పోరాటం సాగిస్తున్న ప్రీతి తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హయాంలో సుగాలి ప్రీతి ఘటన జరిగింది. అప్పట్లో రామలింగారెడ్డి స్కూల్ యాజమాన్యానికి టీడీపీ ప్రభుత్వము అండగా నిలిచిందని ప్రతి ఒక్కరు అనుకుంటున్న విషయం. అది ఈరోజు ఇప్పుడు మాట్లాడుకున్నట్లు సుగాలి ప్రీతికి న్యాయం జరగకపోగా మరి ఇలాంటివి పునరావృతం కాకూడదు అని అంటే మన కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. మరి
మహిళలు ఆడపిల్లలపై దారుణాలు, హత్యలు, అత్యాచారాలకు మన ఆంధ్రప్రదేశ్ అడ్డుగా నిలుస్తుందని ఈ కేసును బట్టి మనము అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వ పాలనలో భద్రత కరువైన, అగాధ్యాలకు గురైన హత్యలు గురైన కూటమి ప్రభుత్వం వచ్చింది మొదలు వారికి నరకం కనిపిస్తుంది. చీకటి పాలనలో సమిధలైపోతున్న మహిళలను పట్టించుకునే నాదుడే కరువైపోతున్నాడు. వీళ్ళకి కూటమి ప్రభుత్వానికి లిక్కర్ స్కాము, ఇసుక దందా, దీని మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ ఇంకా ప్రజల మీద లేదు. మహిళలను కాపాడాలన్న దృక్పథ లేదు. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు. వీళ్ళు దండుకోవడము, సంపాదించుకోవడము, దాచుకోవడము, దోచుకోవడము, దీంట్లో ప్రతి ఒక్కరు కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం ట్రయాంగిల్ అయిపోయింది. నీకి, నీకి, నాకి అనే విధిలో సంపాదన మొదలైంది వాళ్ళకి. మరి ప్రజల గోడు పట్టించుకునే వాడు నాదులు లేరనే అనిపిస్తుంది. ఏ రోజు ఏమవుతుందా, ఎక్కడ ఏం జరుగుతుందా, స్కూల్లో ఏం జరుగుతుందో, పొలాల్లో ఏం జరుగుతుందో, ప్రయాణిస్తే రద్దీలో ఎక్కడ చచ్చిపోతామో, లైన్లో నిలబడితే తొక్కిసలాట్లో ఎక్కడ చచ్చిపోతున్నామో, బయటికి వెళ్ళాలంటే భయభ్రాంతులకు గురవుతున్నాయి. ఇంకా పైపచ్చు భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం జరుగుతుంటే ఇక్కడ మాత్రం ఎస్పెషల్లీ ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతాం. ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో జగనన్న ప్రతి ఒక్కరికి, జగనన్న పాలనలో ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చారు. క్యాలెండర్ ప్రింట్ చేసి ఈ నెల జనవరి నెల ఇది ఇస్తున్నాను, ఫిబ్రవరి నెల ఇది ఇస్తున్నానని ప్రతి నెల 12 నెలల్లో నవరత్నాలతో సహా ఇంకా ఎన్నో పథకాలు, సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల్ని ఆదుకున్నాడు. కానీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో యువగళం వచ్చినప్పుడు లోకేష్ బాబు గారు చెప్పారు, నేను యువతకి ఉపాధి కల్పిస్తాను, ప్రతి సంవత్సరం 5 ఏళ్ల లోపు 25 లక్షల యువకులకు ప్రతి ఒక్క మహిళలకు కూడా ఈరోజు నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేస్తాను, లేకపోతే నా కాలర్ పట్టుకుని మీరు నా దగ్గరికి వచ్చి అడగచ్చు అని ధైర్యంగా ప్రజల ముందు మైక్ లో చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అచ్చెమ్మ నాయుడు గారు, మీరు ఏ ఆఫీసుకి వెళ్ళినా కూడా మీరు టీడీపీ కండువా వేసుకొని వెళ్ళండి, కాల్ మీద కాల్ వేసుకోండి, ఆఫీసర్లు ఎదురుగా కూర్చోండి, వాళ్ళు మీకు టీ ఇచ్చి మర్యాదలు చేసి మీ పని చెయ్యకపోతే నేను వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పడం రాష్ట్రమంతా గమనించింది. ఏది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన మాట. నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వానికి సీఎమ్మా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సీఎమ్మా అని మీ పత్రికా మీడియా ద్వారా నేను అడుగుదలుచుకున్నాను. టీడీపీ వాళ్ళకు మాత్రమే సీఎం అయితే వైఎస్ఆర్ వాళ్ళకి ఏం చేసే పని లేదా? వైఎస్ఆర్ వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో లేరా? ఈ రెడ్ బుక్ రాజ్యాంగంతో
మరి వీళ్ళు ఇంత హామీలు ఇచ్చినప్పుడు, ఇంత ధైర్యాన్ని ఇచ్చినప్పుడు, ఎక్కడ పోయినా మీరు కండువ వేసుకొని బయలుదేరండి అని ఇంత ధైర్యాన్ని ఇచ్చినప్పుడు మరి రాష్ట్రంలో హత్యలు, కుట్రలు, అత్యాచారాలు, గ్యాంగ్ రేపులు కాక ఏం జరుగుతాయి సార్? కొంచెం ఆడపిల్లల గురించి కూడా ఆలోచించాలి కదా సార్. ఉదాహరణకి ఇక్కడే మొన్నటికి మొన్న జరిగినటువంటి కర్నూలు జిల్లాలోనే ముచ్చుమరి గ్రామంలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపిన నేపథ్యంలో దాని గురించి కూడా ఇంతవరకు దర్యాప్తు జరగలేదు. అదేవిధంగా 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి ఆలూరు నియోజకవర్గంలో దేవునికొండ మండలంలో చెల్లిమిలో ఒక అమ్మాయిని, ఇంటి దగ్గర ఉన్న అమ్మాయిని వచ్చి ఆ అమ్మాయిని అత్యాచారం చేయాలని చేయి పట్టుకుని లాక్కొని పోయినాడు. ఆ తల్లిదండ్రుల ఘోష ఎలా ఉంటుందంటే, ఇంటి దగ్గర ఉన్న అమ్మాయిని వచ్చి లాక్కొని పోయే ధైర్యం ఎలా వచ్చింది? వాళ్ళ బాధ. ఆ తల్లిదండ్రులు ఊర్లో లేరు. అప్పుడు ఊరు నుండి వచ్చిన వెంటనే ఇలా మీ అమ్మాయికి జరిగిందని తెలిసిన వెంటనే ఆ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అబ్బాయిని దండించడానికి పోతే వాళ్ళు తలుపులు వేసుకుంటే ఏదో చుట్టూ ఉండే వాళ్ళు అక్కడ వాడిని కొట్టడానికి పోతే కూడా దొరకలేదు. మమ్మల్ని కొట్టడానికి వచ్చారు, అదేవిధంగా మళ్ళీ కాల్చడానికి వచ్చారని చెప్పేసి తిరిగి ఆ తల్లిదండ్రుల మీదే ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం. అదేవిధంగా తిరుపతి సమీపంలో వడమాలపేటలో చిన్నారిపై గిరిజన చిన్నారిపై దారుణంగా, అత్యంత దుర్మార్గంగా, ఎంత వయసు అంటున్నారు? 3 ఏళ్ళు 4 ఏళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయిపై అత్యాచారం చేసి చంపేసిన ఘటన. మరి తల్లిదండ్రులు ఆడపిల్లలు కనాలంటే భయపడాలా? కనకూడదా? అదేవిధంగా అటు తూర్పుగోదావరి జిల్లాలో కడియం మండలం గుర్రిలంకలో వివాహిత పై అత్యాచారం, సామూహిక అత్యాచారం. అది 3 వారాల తర్వాత దీని వివరాలు వెల్లడికి బయటకు వచ్చాయి. వీళ్ళెవరు? జనసేనకు చెందిన జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, జన సైనికులు. ఇలాంటి వాళ్ళని సార్ పవన్ కళ్యాణ్ సార్ మీరు తొక్కి పెట్టి నార తీయాల్సింది ఇలాంటి వాళ్ళని సార్. దీంతో అంటే సుమారుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 78 మంది, సుమారు 78 మంది పైన పిల్లలు, మహిళలు, బాలికల మీద అత్యాచారం జరిగితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? పొద్దున్న లేగానే 24 గంటలు 5 ఏళ్లలో జరిగిన అన్యాయాలు, జగనన్న ప్రభుత్వంలో అవి చేశారు, ఇవి చేశారు. పొద్దున్న లేస్తేనే జగనన్న జపం తప్పితే ప్రజల మీద జపం లేదు. ప్రజలకు ఏం చేయాలన్న ధ్యాస లేదు. ప్రతి ఒక్కటి డైవర్షన్ పాలిటిక్స్. ప్రజలు ఏమన్నా అడుగుతారు కదా, ఎందుకంటే మనం ప్రజల్లో మాటిచ్చి చెప్పాం కాలర్ పట్టుకొని అడుగుమని. ఎక్కడ కాలర్ పట్టుకోవడానికి వస్తారో అందుకే పొద్దున్న లేస్తేనే జగనన్న అలా చేశాడు, జగనన్న ఇలా చేశాడు, జగన్ ప్రభుత్వం అట్లా చేసింది. జగనన్న ప్రభుత్వం ప్రజలు నిర్ణయిస్తారు. జగనన్న ప్రభుత్వాన్ని ఈవీఎం నిర్ణయించలేదు, ప్రజలు నిర్ణయించింది వేరే ఉంది. ఎక్కడ పోయినా ఈరోజు జగనన్న
ఏ జిల్లాలో పోయినా ఏ తాలూకాలో పోయినా ఎవరో ఒకరు అన్నారంట జగనన్నకి సెక్యూరిటీ కావాలా అని. జగనన్నకి సెక్యూరిటీ కావాలంటే జెడ్ కేటగిరీ ఒకటి సరిపోదు, 2 జెడ్ కేటగిరీలు కావాలా. ఎందుకంటే జగనన్న జనంలో పుట్టారు, జగనన్న ఈవీఎంలో పుట్టలేదు కాబట్టి, జగనన్న జనంలో పుట్టారు కాబట్టి ఎక్కడ పోయినా ఈరోజు జగనన్న జన సముద్రంలోనే పోతున్నారు. ఇది మీరు సహించలేక జగనన్న మీద బురద చల్లడం తప్ప వేరే ధ్యాస లేదు మీకు. పుంగనూరులో కూడా ఇటీవల జరిగిన పుంగనూరులో ముస్లిం బాలిక ఆస్ఫియా అంజుమ్ బలైపోయింది. ఇంటి వద్ద ఆడుకుంటున్న అమ్మాయి ఎత్తుకొని పోయి 3 రోజులైనా సరే కంప్లైంట్ తీసుకోక వెతకక ఆ అమ్మాయి ఎత్తుకుపోయిన వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ అమ్మాయిని వెతుకుంటే వితిన్ 24 hours లోనే తెచ్చి వాళ్ళ పేరెంట్స్ కి అప్పగించే పని ఉండేది. ఎందుకంటే గవర్నమెంట్ మీదే ఉంది. 4 రోజుల తర్వాత ఆ అమ్మాయిని చంపేసి వాళ్ళ ఇంటి దగ్గర పాడేస్తుంది. ఇది కనపడటం లేదా మీకు? ఇది రెడ్ బుక్ రాజ్యాంగం. అదేవిధంగా పిఠాపురంలో టీడీపీ నేత 16 ఏళ్ల అమ్మాయి మత్తుమంది ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. మరి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు, మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి వాళ్ళని కదా సార్ మీరు తొక్కి పెట్టి నార తీయాల్సింది. సత్యసాయి జిల్లాలో హిందూపురంలో దసరా పండుగ, సత్యసాయి జిల్లా దూరం లేదు, మన పక్కన జిల్లా. దసరా పండుగ 10 రోజులుగా ఆనందంగా జరుపుకుంటున్న ప్రతి రాష్ట్రంలో 10 రోజులుగా ఆనందంగా జరుపుకొని 10వ రోజు దసరా పండుగని ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో దూరి అత్తని కోడల్ని సామూహిక అత్యాచారం చేసి చంపేశారు. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ అయింది, ఎన్ని దగ్గరలో అంటే ఎన్ని సంఘటనల దగ్గర ఆమె వచ్చి అటెండ్ అయ్యిందని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. అందుకే ఈ కూటమి ప్రభుత్వం చీకటి ప్రభుత్వం అయిపోయింది. రాష్ట్రంలో ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న వారికి, ప్రజల రక్షణ కల్పిస్తున్న పోలీసు యంత్రాంగానికి, మహిళల రక్షణ పట్ల వారిపై నేరాలు నిరోధించకపోగా, ప్రయత్నం చేయకపోగా రాష్ట్రాన్ని అల్లకల్లోలానికి గురి చేస్తున్నారని మీ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం రాకముందు అన్నారు చంద్రబాబు నాయుడు గారు, నేనేంటో చూపిస్తాను, నేను సంపద సృష్టిస్తాను, ధరలు తగ్గిస్తాను, ఇసుకని ఫ్రీగా వదిలేస్తాను. ఇంకా సూపర్ 6 గురించి మాట్లాడేది వద్దులేండి, జనం మాట్లాడతారు సూపర్ 6 గురించి. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ను వదిలేసి రాజకీయంగా వేధింపులు, దౌర్జన్యాలు, హత్యలు, దాడులు రాష్ట్రానికి వేదికగా మార్చారు ఈ కూటమి ప్రభుత్వం. స్వయంగా ముఖ్యమంత్రి గారు, ఆయన కుమారుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం వీరంతా కలిసి మరి అదేమో శాస్త్రం అంటారు కదా,
చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది దొమ్మరకొంట అని ఏమో అంటారు, అలా అయిపోయింది. వాళ్ళు చెప్పేదే వేరే చెప్తున్నారు, వీళ్ళు చేసేదే కార్యకర్తలు లీడర్లు చేసేదే అది ఒక రకంగా వెళ్ళిపోతాం. మరి దీని మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదు సీఎం గారని ప్రశ్నిస్తున్నాను నేను. ప్రతిపక్షం వాళ్ళు అడుగుతున్నప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా మహిళలకు జరుగుతున్న అన్యాయాలు కానీ దౌర్జన్యాలు కానీ ఎప్పటికప్పుడు మా వైఎస్ఆర్ లీడర్స్ ఏమన్నా అడిగినప్పుడు వాళ్ళ ఇంటికి పోయి బెదిరించేది, ఫోన్లో బెదిరించేది, పాత కక్షలు ఏమన్నా ఉంటే బయటికి తీసేది, ఇవన్నీ బెదిరించి ఎవరు ప్రశ్నించకూడదు. మేము రాసిందేదే రాజ్యాంగం, మేము ఆల్రెడీ రాసి పెట్టుకున్నాం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, మీరు డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం తీసుకొస్తే మా దగ్గర నడుచదు అని మీ రాజ్యాంగాన్ని మీరే రాసి పెట్టుకున్నారు. మీ ద్వారా నేను అడిగేది ఏమంటే, ఇప్పుడు రాజ్యాంగంలో ఒక సంవత్సరం తగ్గిపోయింది, ఇంకా కేవలం 4 సంవత్సరాలే ఉంది రాజ్యాంగం మీరు నడపడానికి. ఇప్పుడైనా బాలికలు, మహిళలు, మరి యువతులు మరి కనికరిస్తే బతకడానికి వదిలేసేయండి. అలాంటి వాళ్ళని తొక్కి పెట్టి నార తీయాల పవన్ కళ్యాణ్ గారు. ఏ అన్యాయం ఎక్కినా, ఎక్కడ జరిగినా, ఏం జరిగినా కూడా ప్రశ్నించకూడదు. అదే చెప్తున్నాను కదా, ప్రశ్నిస్తే బెదిరింపులు. మహిళలపై రోజు రోజుకి అన్యాయం జరుగుతుంటే ఇప్పటి వరకు మీరు ఎంతమందికి తొక్కి పెట్టి నార తీశారు సార్ పవన్ కళ్యాణ్ సార్? మరి పార్టీ రాకముందైతే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని పెద్ద పెద్ద సభల్లో చెప్పారో, ఇదే ప్రీతి, సుగాలి ప్రీతి విషయము రాజకీయంగా వాడుకున్నారు. కానీ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే, ఇప్పుడు మీ అమ్మాయి చనిపోయింది కదమ్మా, నేను తీసుకొని రాలేదు కదమ్మా అని సింపుల్ గా జవాబు ఇచ్చి పంపించారంట. మరి ఆ తల్లిదండ్రులు, ఆ పార్వతీ దేవి ఎవరు, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ, 10వ తరగతి చదివిన ఆమె, హ్యాండీక్రాఫ్ట్ అయి ఉండి ఈ చట్టాన్ని తెలుసుకొని నా కూతురు అలా చనిపోలేదు, నా కూతురు అత్యాచారానికి గురై మళ్ళీ హాస్టల్లో ఒక చీరతో ఊరేశారు. ఆ అమ్మాయి 5 అడుగుల 2 అంగుళాలు మాత్రమే ఉంది, అదేమో 10.5 అడుగులు ఉంది. మరి ఆ అమ్మాయి స్కూల్లో చీరలు ఎక్కడి నుండి వస్తాయి, ఆ రూమ్ లో చీరలు ఎక్కడి నుండి వస్తాయి? డ్రెస్సింగ్ టేబుల్ లేదు అక్కడ, చీరలు కట్టుకునే వాళ్ళు ఎవరు లేరు అక్కడ, ఏదన్నా యూనిఫామ్ లో ఉంటారు అందరూ. మరి ఒక స్టూల్ కానీ లేదు, ఒక ల్యాడర్ అంటే ఒక నిచ్చెన లాంటిది లేదు, ఒక ఎక్కి ఏమన్నా తట్టుకొని తర్వాత లాగి కిందకి పడాలి కదా ఆ అమ్మాయి. ఇలాంటివి ఏది లేదు. ఈ సెక్షన్ పలానా సెక్షన్ ఇలా వస్తుంది, పలానా సెక్షన్ ఇలా వస్తుంది అని ప్రతి ఒక్కరి దగ్గర పోయి మొర పెట్టుకుంటున్న నైవేద్యం ఈరోజు. మరి ఆ అమ్మాయికి న్యాయం జరగకపోగా సిబిఐ వాళ్ళు చేతులు ఎత్తేశారు అంటే, మరి ఆ పార్వతీదేవి ఆ పరమేశ్వరునికే ఎరకమని. అదే కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత డాక్టర్ ఉమామేశ్వరరావును కొట్టారు. మొన్ననే ఒక కుటుంబంపై తన మనుషులతో దాడి చేయించారు. మరి నానాజీ గారికి మీరు ఏం చెప్పలేదా సార్ పవన్ కళ్యాణ్ సార్? మరి వాళ్ళ అనుచరులు పోయి ఇలా కుటుంబాల మీద పడితే అలాంటి వాళ్ళని కదా సార్ మీరు తొక్కి పెట్టారా లేదా నార తీస్తారా? అది మీరే అర్థం చేసుకోవాలి సార్ పవన్ కళ్యాణ్ సార్.
అదేవిధంగా అనకాపల్లిలో కనకమహాలక్ష్మి ఆలయ భూములు దురాక్రమణకు జనసేన ఎమ్మెల్యే కొనతాల కుటుంబీకులు ప్రయత్నించారని, మరి ఎమ్మెల్యేని ఎంపీలే ఇలా జరుగుతూ ఉంటే సామాన్య ప్రజలు ఎలా సార్ బతికేది? ఇలాంటి వాళ్ళు కదా సార్ మీరు తొక్కి పెట్టారా లేక నార తీస్తారా? అది మీ విజ్ఞతకే వదిలేస్తారు. పక్కలేకి వస్తావా అంటూ మీ ఎమ్మెల్యే అనుచరులు కాకినాడ రూరల్ ఫీల్డ్ అసిస్టెంట్ పై వేధింపులకు పాల్పడ్డారు. ఇలాంటి వాళ్ళని కదా సార్ మీరు తొక్కి పెట్టి నార తీయాల్సింది. మీరు సీఎం గారు డైలాగులు పలికారు సార్ ప్రజల ముందు. రియల్ హీరోగా బయటికి రండి. కూటమి ప్రభుత్వం వచ్చిందని జగనన్న జపం చేసేది తక్కువ చేసి జగనన్న గారిని బదనాం చేసే ఉద్దేశంతో ప్రజల మీద రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కొద్ది వరకు తగ్గిస్తే ప్రజలు మిమ్మల్ని గెలిపించినందుకు బాధపడకుండా ఉంటారని మీడియా ద్వారా మీకు చెప్పగలుగుతున్నాను సార్. నేను గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాలికలకు మహిళలకు రెడ్ బుక్ రాజ్యాంగం పక్కన పెట్టి జగనన్న ఏమి చేశారు బాలికలు నాడి నేడిలో కానీ అమ్మఒడిలు కానీ మహిళలకు చేయూత కానీ ప్రతి ఒక్క పథకంలో జగనన్న కనపడేటట్టుగా జనం వాళ్ళ తల్లిగారు పుట్టినప్పుడే చెప్పారేమో జగనన్న ఎలా పేరు పెట్టారంటే జనంలోనే పుడతారేమో, వాళ్ళ తల్లిగారి కడుపులో ఒకసారి పుడితే జనంలో మరొకసారి పుట్టి తండ్రికి తగ్గ తనయుడని నిరూపించుకున్నారు జగనన్న. ఈరోజు 10 ఏళ్ల ముందు 15 ఏళ్ల ముందు కూడా మనము ప్రజల్లోకి వెళ్ళి ఆలోచిస్తే వైఎస్ఆర్ పథకాలు కనపడుతున్నాయి. తర్వాత జగనన్న చేసిన పథకాలు కనపడుతున్నాయి. మరి మీరిచ్చిన పథకాలు మాయమైతున్నాయి సార్. సూపర్ 6 అని 2.5 లక్షల మంది వాలంటీర్స్ బయటకు వచ్చి కుటుంబాలు అడుగు తింటున్నాయి. దాంట్లో మహిళలే 50% ఉన్నారు. 10,000 ఇస్తానని ఆశ పెట్టారు. ఆశ పెట్టి మోసం చేశారు. ఇవాళ అదేవిధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో బాలికలు మహిళలు భద్రత భరోసానిచ్చాము. అందుకోసమని విప్లవాత్మక దిశ యాప్ను తీసుకొచ్చారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నేరస్తులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినప్పుడు అతి తక్కువ సమయంలో ట్రైల్ కూడా పూర్తి చేసేలా చూసి వారికి కఠిన శిక్షలు విధించేలా చేశాం. ఇవి ఎంత మందికి జరిగినాయో, ఎన్ని వేల మంది దీన్ని లబ్ధి పొందారో మీరు తెలుసుకోవాలి. హోమ్ మినిస్టర్ మేడం గారు ప్రతి ప్రెస్ మీటింగ్ లో నేను చూస్తూ ఉంటాను వాళ్ళ ఏం మాట్లాడుతుంది తను అని. మీకు తెలుసా సార్ దిశ యాప్ మీకు తెలుసా సార్ అని ఒక రకంగా కేర్లెస్ గా మాట్లాడటము ఎన్నోసార్లు నేను చూశాను. దిశ యాప్ అని కొట్టండి మేడం, దాంట్లో ఎంతమంది సురక్షితంగా బయటకు వచ్చారో తెలుస్తుంది మేడం మీకు. ఈరోజు సుగాలి ప్రీతికి మరొకసారి మీతో పంచుకోవడం చెప్తున్నాను. ఎందుకంటే మన జగనన్న డిపార్ట్మెంట్కి అప్పచెప్పి వాళ్ళే చేతులు ఎత్తితే మరి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి?
ఇది ఖచ్చితంగా దీన్ని ధిక్కరిస్తున్నాము. ఈరోజు ప్రెస్ మీటింగ్కే పరిమితం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఒక అడుగు ముందుకేశారు మహిళలు అంటే, మహిళలు తలుచుకుంటే రాజ్యాలు కూలిపోతాయని ప్రతి ఒక్కరూ తెలిసిందే. ఈ అమ్మాయికి న్యాయం జరగాలి. ఈ కౌంటర్ ఫైల్ ఏం చేశారు కదా, దాన్ని రిటర్న్ తీసుకోవాలి. ఆ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలని మీ ద్వారా ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అనిత గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే రాజకీయంగా ఈ సుగాలి ప్రీతి ఆయనకి చాలా హెల్ప్ చేసింది చనిపోయి, కాబట్టి ఆయనకి మీ ద్వారా ఖచ్చితంగా నేను హెచ్చరిస్తున్నాను, ఈ అమ్మాయికి న్యాయం జరిగేలా చూడాలని. ఈరోజు ఈ పత్రిక మీడియా ద్వారా కూడా ప్రజలకు ఎంతసేపున్నా న్యాయం చేయాలని ఆలోచన చేయండి. జగనన్న చేసిన పథకాలు చెప్పుకుంటూ పోతే ఈ సంవత్సరం అంతా సరిపోతుంది. మాట తప్పకుండా, మెడమ తిప్పకుండా ప్రజల్ని కాపాడుకుంటూ వచ్చారు. జగనన్న ప్రభుత్వం 5 సంవత్సరాలు జరగలేదు, కేవలం 3 సంవత్సరాలే జరిగింది. 2 సంవత్సరాలు కరోనా వచ్చినప్పుడు కూడా, అంత మహమ్మారి వచ్చినప్పుడు కూడా ప్రజల్ని కాపాడుతూ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇంటికి అందేటట్టుగా చూసి, మళ్ళీ తర్వాత ఆ సంక్షేమ పథకాలు అందాయా లేదా అని ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి ఎమ్మెల్యే గడప గడపకు పోయి ప్రజల్ని విచారించిన నేపథ్యం. 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఎక్కడ దండుకోవడం, దాచుకోవడం చేయలేదు. ప్రజలకు ఎంతసేపున్నా నా తాలూకు ప్రజలకు ఏం చేయాలి, నా జిల్లా ప్రజలకు ఏం చేయాలి, నా రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలని ఆలోచన చేశారు. కాబట్టి ప్రతి ఒక్క పథకం గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆయన అమలు చేయడం జరిగింది. మీరు అనుకోవచ్చు, జగనన్న ఒక వ్యక్తిని మేము ఓడించాము అని. మీకు త్వరలోనే తెలుస్తుంది, జగనన్న వ్యక్తి కాదు, ఒక శక్తి నిలబడుతుంది. ఆ శక్తిని ఎదుర్కోవడానికి ఎవరి తరం కాదు, ఆ శక్తి జన ప్రభంజనమే అని తెలుపుతూ ఈరోజు మీ పత్రికా మీడియా ద్వారా నాకు మాట్లాడడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని కూటమి ప్రభుత్వానికి అందజేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.